మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీరు అందరూ సీరియస్ గా ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఎవరికుందని చెప్పట్లే. ఇంకా ఇంట్లో ఏమైనా కలతలు గొడవలు. హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మేరీ క్రిస్మస్ అనండి అందరూ. అంటే మేరీ క్రిస్మస్ అంటే మేరీ వందని కాదు, దాని అర్థం మేరీ అంటే ఆనందం అని. చాలా మంది తెలియక మేరీ క్రిస్మస్ అంటే మేరీ మాత జన్మించాడు కాబట్టి మేరీ క్రిస్మస్ అట్లా అనుకునేది. అది కాదు. ఆవిడ మేరీ అంటే ఆనందం అని, సంతోషం అని, సంతోషకరమైన క్రిస్మస్ అని, సంతోషం ఆనందం అని. ఇప్పుడైనా సంతోష క్రిస్మస్, ఆనంద క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. రైట్. అయితే ఈరోజు కొన్ని విషయాల్ని మనం ధ్యానిద్దాం. ఓకే, కొన్ని విషయాల్ని మనం ధ్యానిద్దాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు. అర్థమైందా? అవేంటంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ మనం చూద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో క్రిస్మస్ అనేది వస్తుంది, పోతా ఉంటది. కానీ ఎవరి జీవితంలో అయితే క్రిస్మస్ కి వాళ్ళ హృదయంలో చోటిస్తారో వాళ్ళ జీవితంలో మార్పు దేవుడు కలుగు చేస్తాడు. క్రిస్మస్ అనేది వెలుగు పండుగ, చీకటి పండుగ కాదు. అంతకుముందు ఉన్నట్లే ఉండేటువంటి పండుగ కాదు. క్రిస్మస్ నీ జీవితంలోకి వచ్చిందంటే ఒక వెలుగు రావాలి నీ జీవితంలోనికి. అందుకనే వాక్యం చెప్తూ ఉంది, అంధకార సంబంధంలో ఉన్నటువంటి వారు, చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అని. అంటే క్రిస్మస్ నీ జీవితంలోనికి వెలుగుగా మార్చబడాలంటే క్రిస్మస్ కి నీ జీవితంలో అవకాశం ఇవ్వాలి. క్రిస్మస్ అంటే ఏదో వంటలు వండుకునే పండగ, గుడ్డలు తెచ్చుకుని ఒంటికి, కంటికి, పంటికి ఉండే పండగ అంటే ఏంది? ఒంటికంటే గుడ్డలు, పంటికంటే మొక్కలు, కంటికి అంటే రంగురంగులుగా అట్లా వేసుకోవడం అనమాట. పిల్లకి అన్నింటికి రంగులు వేసుకుని అట్లా ఉండటం. ఈ మూడింటి పండుగ అంట. కానీ హృదయంలోకి ఎప్పుడైతే యేసు ప్రభువు నీ హృదయంలో ఒక గొప్ప మార్పు చేస్తాడో అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. బైబిల్లో కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి జీవితాలుగా వారి జీవితాలు మార్చబడి ఇప్పటికీ యేసు ప్రభు చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు దేవునికి అవకాశం ఇచ్చారు వాళ్ళ జీవితంలో. అలాంటి వ్యక్తుల గురించి మనము కొంత ధ్యానిద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడండి, ఇప్పుడు మరియమ్మ ఎలా గర్భాన్ని ధరించిందంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భాన్ని ధరించింది. ఈ విషయము యేసేపుకి తెలిసింది. అయితే ఆమెని అవమానపరచిన వాళ్ళకంటే యేసేపు యొక్క క్యారెక్టర్ ను చూస్తాం ఇక్కడ మనం. ఈ క్రిస్మస్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే ఒక ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో పాటు జీవిత క్రమాన్ని మొదలు పెట్టాలంటే ఎంత కష్టం. అది భయంకరమైన కష్టం. ఎన్నో నిందలు, అవమానాలు ఉంటాయి. సో యేసేపు కూడా అలాంటి నిందలు, అవమానాలు ఎన్నో భరించుంటాడు.
ఆయన ఏమనుకున్నాడంటే రహస్యంగా విడనాడ ఉద్దేశించాడంట మరియని. ఎందుకు? ఆమె గర్భవతి అని తెలుసుకుని, అంటే ఆయనకి ఇంకా తెలియదు పరిశుద్ధాత్మ వలన అనేది తెలియదు. ఇంకా ఆమె గర్భవతిగా ఉందంట, నాకు వద్దు ఆమెని బహిరంగంగా అందరి ముందు చెప్పడం కంటే రహస్యంగా వదిలిపెడదాం అని అనుకుని ఆ విషయాల గురించి ఆలోచించుకొనుచు ఉండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కరును ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. అంటే ఇక్కడ దూత కనబడి చెప్తా ఉన్నాడు. ఎక్కడ చూడండి, తర్వాత ఎవరో యేసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యని చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఇరుగకుండెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, దూత వచ్చి డైరెక్ట్ మాట్లాడాల, కలలో వచ్చి మాట్లాడితే విన్నాడు యూసుఫ్. నువ్వు ఎప్పుడైనా వింటావు అట్లా? దైవశాకుడు వచ్చి గుండెలు పగిలిపోయేలా నోరు తెరిచి వాక్యం చెప్తున్నా కానీ నువ్వు వినవు. అలాంటిది ఒక స్వప్నమందు, అంటే ఒక కలలో యోసేపుకి దూత కనపడి చెప్తే ఆ మాటను అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఎంత ధైర్యం చేసి ఉంటాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ అని ఉండొచ్చు, ఏమని ఎవరో గర్భం ధరించిన ఆమెను తీసుకుని వచ్చి నువ్వు కాపురం చేస్తున్నావు యోసేపు అని ఎన్నో అవమానపడి ఉండొచ్చు. వాటన్నిటినీ అంగీకరించడానికి భరించడానికి కూడా యోసేపు సిద్ధపడ్డాడు. అడుగుతున్న ఈరోజు యోసేపు లాగా నువ్వు దేవుని కొరకు అవమానాలు నిందలు భరించడానికి సిద్ధంగా ఉన్నావా? చూడండి, ఎంత కష్టమైన పని అది. కలలో కనపడితే ఇలలో నెరవేర్చాడు యోసేపు. దేవుడు తనకు ఆజ్ఞాపించిందంతా చేశాడు. ప్రభు ఈ లోకంలో వచ్చేంత వరకు ఆమె ఎరుగలేదంట. ఎంత ధైర్యం ఉండాలండి. అందుకని ఎప్పటికి కూడా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. నీ గురించి చెప్పాలంటే నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ గురించి ప్రపంచం చెప్పుకునేది. రెండవ వ్యక్తి మరియ. చూద్దాం మరి గురించి చూద్దాం. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనం వరకు. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల, ఏంటంట, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఏంటంట, శుభం, నీకు శుభం, తోడైన గాక. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనమేమో అని ఆలోచించుకోవచ్చు ఉండగా దూత మరియా భయపడకము. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పే మాట నీకు గుండె పగిలిపోయే మాట, ఒట్టి మాట కాదు, షాకింగ్ మాట. శుభవచనం అంటున్నాడు. అలా ఏమంటున్నాడు? భయపడగాక అంటున్నాడు. అంటే ఏదో ఒక పెద్ద విషయం ఉంది అక్కడ. ఏంటది అని ఆయన ఆలోచిస్తూ ఉందంట. మరి
అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమంటే, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగము ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? అందుకు మరియ, నేను పురుషుని ఎరుగగానే ఇది ఎలాగో నాకు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుడు. అంటే ఇంక తిరగలేదు. ఇక ఈ లోకం ఎంతో మంది పుట్టారు కానీ పరిశుద్ధుడైన దేవుడు లేదు. వాక్యం చెప్తుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కన్యేసుతాయ నమః, బ్రహ్మపుత్రాయ నమః. కొన్ని వేల సంవత్సరాల కింద వేదాల్లో రాయబడి ఉంది, కన్యక గర్భవతి కుమారుని కనిద్ది, ఆయనే లోకరక్షకుడని వేదాలు చెప్పబడ్డాయి. ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు, వాటన్నిటి నెరవేర్పే ఇక్కడ జరుగుతుంది. అయితే మరి అంటుంది, నేను పురుషుని ఎరిగినటువంటి దానిని, ఇది నాకెలా సంభవించు? ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, నాకు ఏది సాధ్యం కాదు, నా జీవితం ఇంకెత్తే అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవునికి సమస్తము సాధ్యం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిలో ఉంది, దేన్నైనా చేయగలవు. మరి దేవుడు బలపరిచాడు చెప్తున్నాడు. అయితే చూడండి, తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే, ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. ఎవరు తెలుసా? మరి నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. ఇంకా తిరిగే ఉంది. ఇంకా ముసలాం కూడా గర్భం ధరించిందంటే నాకు చాలా ఈజీ. అట్లయితే దేవుడు కూడా నన్ను దర్శించాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి కన్యకలందరూ ప్రభు నాలో పుడితే బాగుండని ఎదురు చూస్తా ఉన్నంట. ఎందుకంటే కన్యక గర్భవతి, కుమారుని కన్ను, లోకరక్షకుడు జన్మించబోతున్నాడు. అయితే మరియ దయాప్రాప్తురాలు. షీఈ్ ఎ బ్లెస్డ్ వుమెన్ ఇన్ ద బైబిల్. ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఆనంది ఏదైనా గర్భము ధరించినది గొడ్రాలబడిన ఆమెకు ఇది 6వ మాసం. గొడ్రాలు ముసిరావ. కానీ దేవుడు ప్రభు యొక్క మార్గం సరళం చేయడానికి యోహాన్ని లోకానికి పంపుతున్నాడు. ప్రియుడా సోదరుడా, దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఇది ఒక మార్గం. క్రిస్మస్ వస్తుందయా, చెయ్యండి, కార్యక్రమాలు చేయండి అని పాస్టర్ గారు చెప్పాలా? ఏమండి చెప్పాలా? చెప్పండి. ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి నువ్వు నేను పుట్టాం. చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ అన్ని ఉంటే అక్కడికి వెళ్ళి, ఏమండి అక్కడ సెమీ క్రిస్మస్ పెడదాం పాస్టర్ గారు, అక్కడ కొంతమందికి రక్షణ సువార్త అని పెడదాం పాస్టర్ గారు, రండి వెళ్దాం పాస్టర్ గారు ఒక్కడు పిలుస్తాడు అనుకోండి, ఒక్కడు పిలవలా. అంటే ఏమైపోయింది? మన రక్షణ పడ్డా సాలే అనుకుంటున్నాం. ఏమండి మరి గారి యేసేపు గారి దేవుని కొరకు ఎంత బలమైన కార్యం. ఏమంటే తర్వాత చూడండి ఏం జరిగిందో. ఆమెమంటుంది చూడండి, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరని ఆమెతో చెప్పాను. అందుకు మరి ఇదిగో ప్రభు రాష్ట్రాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాట నెరవేర్చడం కోసం మనం ఉన్నాం. మన పని మనం చేసుకోవడానికి కాదు. ఆఫ్కోర్స్ నేను చెప్పట్లా మీ పని మీరు చేసుకోవద్దు అని. వాటన్నిటికంటే ముఖ్యమైనది ప్రభు యొక్క పని. దేవుడు అన్నాడు మరియతో అవసరమైంది ఒక్కటే, ముఖ్యమైనది ఒకటే, మరియ ఉత్తమమైనది ఎంచుకోండి. ఎప్పుడు మరియా మాత ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు మాత విస్తారమైన పనులు పెట్టుకుని పని చేస్తా ఉంటాయి.
అయితే మరి మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటా ఉందంటే ప్రభు అన్నాడు, ఉత్తమమైనది ఒకటే, అనుకూలమైనది ఒకటే, మరియు ఉత్తమమైనది ఎంచుకో. వీడు ఆ సోదరుడు నువ్వు చేసే కష్టం గానే, నువ్వు సంపాదించే సంపాదన గానే, నువ్వు తినేటువంటి తిండి గానే అదేది మిగలదు. నువ్వు దేవుని కోసం ఏం చేశావో అదే మిగిలింది. మరి దేవుని కొరకు చేసింది, యేసేపు దేవుని కొరకు చేశాడు. మరి అయితే ఇంకెంత భయంకరమైన ఏమంటే యేసేపు ఆమె దగ్గరికి వెళ్ళి ఉండకపోతే ఇంకా ఆమె పరిస్థితి ఉండేది భయంకరం అండి. అంతేనా కదా? యేసేపు ఉన్నాడు కాబట్టి నేనేరా, ఈ బిడ్డకి తండ్రి నేనేరా, శరీర సంబంధంగా నేనేరా అనేటువంటి విట్నెస్ ఉంది. యేసేపు అక్కడ లేకపోతే ఇంకా పరిస్థితి గందరగోళం. ఏమండి, వ్యభిచారం ద్వారా కలిగినటువంటి స్త్రీని ఇశ్రాయేలు ప్రజలు రాళ్ళు తీసుకుని కూడా చంపేస్తారు తెలుసా. అందుకని యేసేపు ఆ చావు తప్పించాలి మరి కానీ రహస్యంగా విడనాడని ఉద్దేశించాడు. ఎంత నీతిమంతుడు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది యేసేపు నీతిమంతుడై ఉండి ఆ కార్యం చేశాడండి. చాలా మంది ఈ రోజు చాలా ఎలా ఉంటారు తెలుసా, క్రిస్మస్ మనం వండుకోవాలి తినాలి, వండుకోవాలి తినాలి. వండుకుని తినే పండగ ఇది. ఏమంటే వండుకుని తినే పండగ ఇది. చికెన్ ఎప్పుడు తెల్లా, బిర్యానీ ఎప్పుడు తెల్లా, ఏమండి మటన్ ఎప్పుడు తెల్లా, బూర్లు కానీ ఎప్పుడు తెల్లా. క్రిస్మస్ రాగానే చర్చి వదిలేసి మరి ఈ వండుకునే పనుల్లో ఉంటారు. అంటే ఈ తిండిపోతులు. వాకింగ్ చెప్తుంది, తిండిపోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. నేను మీకు కఠినంగా చెప్పానేమో, మీరు బాధపడద్దు. మీరు సంఘానికి వచ్చినా రాకపోయినా దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరించాల్సిన బాధ్యత నాకుంది. ఐ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యూ. సో రీజన్ ఐఎమ్ సెయింగ్ దిస్. తినటం కోసమో దానికోసం దేవుని మందిరం మాని కాకండి, ఉద్యోగం కోసం డబ్బుల కోసం దేవుని మందిరాన్ని మాని కాకండి. మరీతో పోల్చుకుంటే నేను ఏ పాటి దానికి చెప్పండి. ఎంత భయంకరమైన రోజుల్లో ఈ రోజు అంటే ఫ్యాషన్ అయిపోయింది. కొంచెం పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళు కొంతమంది కనపడతారు. కానీ ఆ రోజుల్లో ఎవరైనా అలా కనపడతారు, రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారు. అలాంటి పోస్టులు కూడా మరి నేను రెడీ ప్రభావం. నువ్వు ఎలాంటి స్థితిలో ఒకసారి చూసుకో. షీఈ్ రెడీ. చెప్పరా ఏసేపు వస్తాడమ్మా మరియా, మీతో బాగుంటాడు, నీకేం కాకుండా గన్నులా ఉంటానని చెప్పరా. అయినా కానీ అది చెప్పకముందే దయాప్రాప్తురాలయ్యా, నీ మాట చొప్పున దాసురాలకి చెప్పు. She knows the consequences which is coming against to her. రాబో పర్యవసానాలు చాలా ఉంటాయి. కానీ అయినా కానీ she want to bear the cross to the God. దేవునికి చోటిచ్చింది. నేను అడుగుతున్నా, దేవునికి చోటిస్తున్నావా? మరియా దేవునికి చోటిచ్చింది, యేసేపు దేవునికి చోటిచ్చాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. చూడండి తర్వాత మత్తయి సువార్త 2:8-9 వచనాలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చాన్ని పూజించినట్లు నాకు వర్తమానం తెల్లని చెప్పి వారిని బెత్లెహేము పంపారు. ఎవరండి ఇద్దరు? రాజు. అదవని వారు రాజు మాటలు విని బయలుదేరిపోవచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశపున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన సోదరులు చెప్పండి. హల్లెలూయా. నక్షత్రం నడిచిందండి. ఎక్కడన్నా చూశారు నక్షత్రం నడవడాలు? నేను చిన్నప్పుడు వెళ్తా బండి మీద చిక్కి వెళ్తా, చంద్రం నాతో పాటు వస్తుందరా, సూర్యుడు నాతో పాటు వస్తున్నాడు రా, నక్షత్రాలు నాతో పాటు వస్తుంది అనుకునేవాడిని. పిచ్చోడు తెలియక అదైనా అవి కలుస్తేగానే నేను ఇటు వెళ్తే అటు కదలు. కానీ ఈ నక్షత్రం జ్ఞానునికి వెలిగి ఇవ్వడం కోసము, జ్ఞానునికి రక్షకుని చూపించడం కోసం, జ్ఞానులు వారి జీవితంలో ఉన్న అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి విడుదల ఇవ్వడం కోసం ఈ జ్ఞానునికి ఈ నక్షత్రం ఏం చేసిందంటే దారి చూపు. ఇది నడిచిన నక్షత్రం. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. యెరూషలేము వెళ్ళంగానే అప్పటిదా నడిచారు. యెరూషలేము వెళ్ళంగానే బ్రెయిన్ దొబ్బింది. బ్రెయిన్ దొబ్బి ఒరే యెరూషలేము వచ్చాము, ఏడా ఆ రాజు కాదని ఏ రోజు రాజు ఉన్నాడు, ఆయన రాజు, ఆయనే కావాలని ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. నక్షత్రం నడవడం ఆగిపోయింది. ఆ తర్వాత ఆడ పెట్టే గారెలు బూర్లు తింటా కూర్చున్నారు.
టైం ఏమైపోతుంది. ఈ రాజంటలో నేను ఎదుగుతున్నా ఉండని. ఆ తర్వాత ఒరే ఈడేదో దారి పట్టించేటట్టున్నాడు, మనం వెళ్ళిపోతారని చెప్పి ఎట్టగో అయ్యా మేము బయలుదేరుతాం స్వాములు రాజుగారు, ఇక టైం అయిపోయేటట్టుంది మేము వెళ్ళిపోతాం అనగలే. సరే ఓ పని చేయండి, మీరు వెళ్ళి ఆ రాజు ఉన్నాడో చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కూడా వచ్చి ప్రభువుని ఆరాధించా, భజన చేస్తా. అయితే మీరు మాత్రం వెళ్ళండి. కానీ వాడు దొంగ, అంత అబద్ధం. ఏమన్నా మీరు పోయిన పంపించిన తర్వాత బయటికి వెళ్ళగానే ఎక్కడైతే చూశారో ఆ నక్షత్రం మరలా కనపడింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరలా నక్షత్రం కనపడింది. వాళ్ళకి ముందు ఆ నక్షత్రం నడిచి ఒక సత్రం ముందుకు తీసుకెళ్ళి అక్కడ అయిపోయింది. చదవని తర్వాత మాటలు, వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకగా ఆయనకు సమర్పించి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బంగారం సాంబ్రాణి బోళం, దీని మీద మెసేజ్ చెప్పాలంటే ఎన్ని రోజులైనా చెప్పచ్చు. అదొక మెసేజ్, అర్థమైందా? బంగారం దీనికి సాదృశ్యము, బోళం దీనికి సాదృశ్యం, సాంబ్రాణి దీనికి సాదృశ్యం అనేటువంటి మెసేజ్. వాళ్ళు విప్పి ఆ కానుకలన్నీ సమర్పించారు. ఎట్లా చేశారమ్మా? పూజించారు. ఇంకా ఎట్లా చేశారు? సాగిల పడ్డారు. ఎట్లా తెలుసా? ఎట్లా? కవాడిపాలిలో వాక్యం చెప్తా ఒకసారి చెప్పాను. ఎట్లంట? తల కాళ్ళు మొత్తం శరీరం మొత్తం నేల మీద అన్నారు. అది సాష్టంగా ఒక్కలాగా సాగిల పడతాం. జ్ఞానులండి వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఎంత సాగిలు పడుతుంది, నువ్వెంత సాగిలు పడాలా? నువ్వు కుర్చీ దిగవు. కుర్చీ అందరు మోకాళ్ళు వేసి ప్రార్థన అంటే దిగం. కనీసం రొట్టె ద్రాక్ష రసం అప్పుడన్నా దిగుతూ ఉంటే అప్పుడు కూడా దిగం. ఇంకంటే ఆ కాళ్ళు చేతులు అట్టగే పిలుచుకుపోతాయి. సహోదరుడా, నువ్వు కాళ్ళు ఉంచుతా ఉంటే అవి ఉమ్ముతాయి, చేతులు ఉంచుతా ఉంటే అవి ఉమ్ముతాయి. లేదు ఇలాగే కూర్చుంటానంటే అదే జీవితం అవుతుంది. ఉంచు దేవుని ముందు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానం. వాళ్ళేమే కుర్రోళ్ళు కదా, నేను అలాగా అర్థమైందా? ముసలివాళ్ళు సాగిలపడ్డారంట. అది వాకింగ్ చెప్తుంది. అబ్రహాము సాగిలపడ్డాడంట. ఎలా? ఎన్ని సంవత్సరాలప్పుడు? 90 సంవత్సరాలప్పుడు సాగిలపడ్డాడంట. దిస్ ఈజ్ రియల్ భక్తి, నిజమైన భక్తి. జ్ఞానులు సాగిలపడ్డారు. జ్ఞానులు దేవునికి చోటిచ్చారు. ఏసేపు దేవునికి చోటిచ్చాడు, మరియ దేవునికి చోటిచ్చింది. ఇంకో మనిషిని చూద్దాం, చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, 8 నుంచి 20 దాకా. ఆ దేశంలో కొందరు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాచుకుని ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన. ఎవరిలో? కాపరులు. తర్వాత ఏమైందంట? ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఎలా భయపడ్డారంట? ఎందుకు తెలుసా? 400 సంవత్సరాలు మలాయి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు దేవుడు మాట్లాడే ఎవడితో? మాట్లాడే పోయిరా అన్నాడు. వాళ్ళంతా అజ్ఞాన అంధకారులు చీకట్లో ఉండాలి. దేవుడు మాట్లాడాలని తపస్సులు చేస్తా, యజ్ఞాలు చేస్తా, ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? అందరికి. ఇప్పుడు చెప్తున్నాను చూసావా? వీళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఈరోజు నీకు ప్రత్యక్షం అవుతుంది, నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నీ హృదయంలోనికి దేవుడు తీసుకుంటే, ఆయన రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తే, నువ్వు మారు మనసు బాప్తిసం పొందితే నీ జీవితం నిజమైన క్రిస్మస్ అయితే అక్కడ వెలిగిపోయిందంట. అక్కడ ప్రకాశమానంగా వెళ్ళిపోయింది, జరిగిందంట. అక్కడ వాళ్ళు మిక్కిలి భయపడి. తర్వాత అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ గుండెకాయ అంటారు.
ఎన్ని మెసేజ్లు చెప్పినా కానీ ఇది గుండెగా లాంటి క్రిస్మస్. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, అంధకారంలో ఉన్నా, చీకట్లో ఉన్నా, తాగుడులో ఉన్నా, వ్యభిచారంలో ఉన్నా, నేను రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇఫ్ యు యాక్సెప్ట్ దిస్ సేవియర్, then you will be saved. If you not saved, you will be go hell. Open or close? Open. చెప్పండి అందరూ. Open, close. Open, close. ఓపెన్ చేస్తావు దేవుని కొరకు, క్లోజ్ చేస్తావు నీ ఇష్టం. క్రిస్మస్ ఈజ్ దిస్ టూ థింగ్స్ ఓన్లీ. ఓపెన్ ఆర్ షట్, ఓపెన్ ఆర్ క్లోజ్. దేవుని కొరకు నువ్వు నీ హృదయాన్ని ఓపెన్ చేస్తావా, యు విల్ బి బ్లెస్డ్. జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్. ఎటువంటి భయం కలిగిందంట. ఏదైనా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాడు. ఒక శిశువు పొత్తి గొడవలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము, పీస్ అంటూ హిస్ బ్యూటిఫుల్ చిల్డ్రన్, హిస్ ఇష్టమైన బిలౌడ్ చిల్డ్రన్. దేవుడికి ఇష్టమైన బిడ్డవైతే నువ్వు సమాధానం అనుభవిస్తావు. నువ్వు ఇష్టమైన బిడ్డవు కాకపోతే నీ జీవితంలో సమాధానం ఎప్పటికీ పొందుకోలేవు. You are saying that my husband is like this, my wife is like this, my child is like this. నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉన్నాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు, వాడి వల్ల నాకు సమాధానం లేదు అని చెప్తా. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే నీకు సమాధానం ఇస్తాడు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. పిచ్చి పిచ్చి మాటలు చెప్పగా నా దగ్గరకు వచ్చి, నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే నీకు సమాధానం దేవుడు ఇస్తాడు. వాక్యం అనేది నేను చెప్పిన మాట కాదండి. ఆయనకిష్టులైన ఉందా లేదా అది చదవట్ల మాట. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. అంతే. నెక్స్ట్ తర్వాత అదూతలు తమ యొద్ద నుండి పరలోకమును వెళ్ళిన తర్వాత గొర్రెల కాపురం జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం బెత్లెహేము వెళ్ళి చూద్దాము రండి అని కొంత చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యేసేపు తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచి, వారు చూచి ఆ శిశువుని కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి చేస్తున్నారు. If you have a savior in your heart, you can't calm. నువ్వు మౌనం ఉండలేవు. చెప్తా ఉంటావు దేవుని మహిమ గురించి, ఆయన ప్రభావాన్ని గురించి చెప్తా ఉంటావు. చూడండి ఇక్కడ వాళ్ళు ఏంటంట, ఆ శిశువుని చూసి వెళ్ళి గొర్రెల కాపరు తమతో చెప్పిన మాటల గురించి విన్న వారందరూ మిక్కి ఆశ్చర్యపడి, అయితే మరి ఆ మాటలన్నీ హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రం చేసుకున్నాడు. గొర్రెల కాపరులు దేవునికి హృదయంలో చోటిచ్చారు. జ్ఞానులు దేవునికి హృదయంలో చోటిచ్చారు. యేసేపు హృదయంలో చోటిచ్చాడు. మరి ఆ దేవునికి చోటిచ్చారు. ఒకడున్నాడు, వాడు దేవునికి చోటు ఇవ్వడు. ఎవడు? చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి, ఆయన నక్షత్రం అంటే ఏంటిది? భూమి మీద 3500 మత గ్రంథాలు ఉన్నాయి. ప్రతి మత గ్రంథం యేసు ప్రభువు అని చెప్తుంది. చదివినోడికి, బాగా దిమాక్ ఉన్నవాడికి, అర్థమైనోడికి అర్థమైంది యేసు ప్రభు దేవుడు రాని. దిమాక్ లేనోడికి అర్థం కాదు. అంతే. చివరికి జంధ్యారస్తా అనేటువంటి పుస్తకం 3500 మత గ్రంథాలు లాస్ట్ మత గ్రంథం జంధ్యారస్తా. దానిలో ఏమో రాస్తుందంటే, లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం జన్మించిందని రాస్తుంది. ఆ నక్షత్రం ఇదే ప్రభు యేసుక్రీస్తు. ఆయన యొక్క నక్షత్రమును మేము చూచుతున్నాం. తర్వాత ఏమైంది? హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారంతా కలవరపడిపోయింది. ఏమయ్యారంట? ఈ రోజు చాలా మంది కలవరం తెలుసా?
ఏంటి కలవరం కదా ఏంటంటే మా దేవుళ్ళు మీ దేవుడు కూడా ఒకడంటే శుభ్రంగా నీకు కూడా గుడి కట్టిస్తాం కావాలి. కానీ ఆయన మార్గం అంటే మాత్రం కష్టమే. మీ గోడ కావాలంటే గుడి కట్టిస్తాం, కావాలంటే దేవాదాయ శాఖ గలపండి కావాలంటే. కానీ మన వాళ్ళేంది హైరే అంటాం మనం, అంతేనా? ఇక్కడ రాస్తుంది ఏమని, వాళ్ళంతా కలవరి పడిపోయాడు, రాజు కలవరి పడిపోయాడు. యూదుల రాజు లోక రక్షకుడు ఇమ్మానుయేలు జన్మించాడు, కలవరి పడిపోయాడు. ఏ రోజు కలవరి పడ్డాడు, ప్రజలందరూ కలవరి పడిపోయారు. తర్వాత ఏమైంది? 15వ వచనం ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నా కుమారుని పిలిచిన ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన వాడు నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండేది. ఎవరిలో? యేసుక్రీస్తు తల్లి అయిన మరియా యేసేపు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఈ శారీశ్వరుడు ఏం చేశాడు తెలుసా? జనాభా లెక్కలు కాదు, స్థలాలు లెక్కలు కాదు, జ్ఞానులు అంతా వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సత్యవరానైనా ఈ లోకరక్షకుడు అంట ఎక్కడో పుట్టాడు. ఇప్పుడు నా సింహాసనానికి ఎసరు వచ్చింది, నా సింహాసనాన్ని ఖాళీ చేపిస్తాడు. అందుకని పుట్టిన పసిపిల్లలందరినీ చంపేయడానికి వాక్యం చెప్తుంది. యెరూషలేములో గొప్ప ఘోష మొదలైందండి. ఆ మాటలు వాక్యం చెప్తుంది. చూడండి 16వ వచనం. ఆ జ్ఞానులు తమను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించను. క్రీస్తు కావాలా? చంపుతావు నువ్వు. చంపేవాళ్ళు చాలా మంది ఉన్నారు, క్రీస్తులు చంపేవాళ్ళు. ఏ రోజు కూడా క్రీస్తు కాదురా, ఆయన ఆనవాళ్ళు ఆడందాకని చంపుతాం రా అని 2 సంవత్సరాలు పైబడినటువంటి పసిబిడ్డల్ని మగపిల్లలందరినీ సంహరించడం మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగింది? అందువలన 17వ వచనం. అందువల్ల రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపులు మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండేనని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. కొన్ని వేల మంది పసిపిల్లలు చచ్చిపోయారు యేసు ప్రభు పుట్టినప్పుడు. 2 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఏ రోజు యేసు ప్రభువుని హృదయాన్ని చేర్చుకోలేదు. కానీ కనబడిన మగ శిశువులందరూ చంపేశాడు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్టెప్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నామంటే ప్రధాన గ్రంథంలోకి వెళ్ళిపోయి జీవించబోయే మగ శిశువు అన్నాడు ఆ ప్రభు అయిన క్రీస్తు అన్నమాట. అక్కడ కూడా ఏదో తెలుసా? ఒక ఘట సర్పము ఆ మగ సర్పాన్ని మింగివేయాలని పరిగెత్తుతుందంట ఘట సర్పం. నువ్వు కూడా జయించు మగ శిశువే, నిన్ను కూడా అపవాది జయించనీయకుండా పాపంలో పడేటట్టు చేస్తుంటాడు. కానీ నువ్వు జయించాలా? హేరోదు ఏం చేశాడు? దేవుని హృదయంలో చోటు ఇవ్వలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి వారందరినీ చంపేశాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. నేను ముగిస్తున్నాను ఆ మాటల్ని. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. కనుక తన తొలిచూలు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టాడు. సత్రములో స్థలము లేనందున. దేవుడు ఎందుకు సత్రంలో లేడో తెలుసా? నీ హృదయంలో ఆయన ఉండటానికి. ఆయనకి స్థలం లేక కాదు, ఇచ్చేవాళ్ళు లేక కాదు. ఆయన ఎందుకు ఇక్కడ స్థలం లేకుండా పుట్టాడంటే నీ హృదయంలో ఆయన ఉండటం కోసం. అందుకని ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకి నక్కలకు బోరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకు స్థలము లేదు. స్థలం లేదు.
నువ్వు ఇస్తావా ఆయనకి స్థలం నీ హృదయంలో? విల్ యూ గివ్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్? ఇలాగే క్రిస్మస్ బాగా జరుగుతుంది. మనం అంటే నాటకాలు వేయట్లేదు. కొన్ని కొన్ని ప్లేసెస్లో క్రీస్తు పుట్టుకొని నాటకం వేస్తారు. అక్కడ ఒక నాటకం జరుగుతూ ఉంది. ఆ నాటకంలో అందరి క్యారెక్టర్స్ ఉన్నాయి. సత్రపు యజమాని క్యారెక్టర్ ఉంది. సత్రపు ఎవడీడు? సత్రపు యజమాని. సత్రపు యజమాని ఉన్నాడు. వాడు నత్తోడాడు. వాడికి ఏం మాటలు రూపాలు. కానీ ఎంత కూడా చేసి ఏం చేశారు? అరే నువ్వు ఎంత కూడా చెప్పురా, సత్రం లేదని చెప్పు చాలు అంటే ఇక మరియమ్మ ఏసేపు మరియమ్మ ఎట్ట నడుచుకుంటూ వెళ్తుంది. ఏసేపేమే మరియా ఇంకొంచెం దూరమే నడువు అంటున్నాడు. వెళ్తా ఉన్నారు. అయ్యా నొప్పులు తట్టుకోలేకపోతున్నానంటే ఏసేపడ్డాడు. మరియా ఇంకొంచెమే, అదిగో సత్రం అక్కడ ఏం దొరికితే వస్తాను అని వెళ్తా ఉందంటే సత్రం దగ్గరికి రాగానే ఏసేపు అడుగుతాడు, అమ్మా ఇదిగో 9 నెలలు నిండిపోయినమ్మా, నొప్పులు తట్టుకోలేకపోతే మీ సత్రంలో స్థలం ఇస్తారా? కాన్పుకి లేదా స్థలము? ఆ నాటకం జరుగుతూ ఉంది. సత్రపు యజమానులు 3-4 ఉన్నారు. అందరూ చెప్తున్నారు స్థలం లేదనుకో. కరెక్ట్ గా ఈ నత్తివాడి దగ్గరికి రాగానే నత్తివాడు మాట్లాడలా. ఏసేపు వచ్చాడు, అయ్యా స్థలం ఉందా? సత్రపు యజమాని స్థలం ఉందా? ఈ నచ్చోడికి మాట్లాడట్లా, మౌనంగా ఉన్నాడు. కింద ఉన్నటువంటి ఆడియన్స్ మొత్తం క్యాదేస్తున్నారు, స్థలం లేదని చెప్పు. వీడే మౌనంగా చూస్తా ఉన్నాడు. కింద ఉన్న వాళ్ళకి ఆవేశం పెరిగిపోయింది. నేను అందుకేగా వాడిని వస్తాను. ఆ పనికి మాలో డైలాగ్ చెప్పటము రాదు. వాడు వేస్ట్ కదా, వాడు వద్దు అని చెప్పాము, వినలేదు మీరు. కింద నుంచి కేకేస్తున్నారు, రే స్థలం లేదని చెప్పు. అప్పుడు నత్తివాడు ఏడ్చి కేకలేస్తా ఉన్నాడు. యేసు ప్రభుకి నా సత్రంలో స్థలం లేదని నేను చెప్పలేను, నాకంత ధైర్యం లేదు. వాళ్ళందరూ స్థలం లేదు అని చెప్పగలిగారు, కానీ నా వల్ల కావట్లేదు. హీస్ క్రైడ్ అంటూ హిస్ హార్ట్, ఏడుస్తా ఉన్నాడు. యేసు ప్రభుకి నా హృదయంలో చోటు లేదని నేను చెప్పలేదు. అప్పుడప్పుడు మేము కొన్ని గ్రామానికి వెళ్ళి అడుగుతాం, ఏమని అమ్మ ఇక్కడ ప్రార్థన పెట్టుకోవచ్చు? ప్రార్థన లేదులేండి, అక్కడ కుదరదు, మా ఇంట్లో వాళ్ళు పెట్టుకోరు. అట్లాగే నువ్వు కూడా యేసయ్య ఈరోజు అడుగుతున్నాను, నీ హృదయంలో చోటిస్తావా? నత్తివాడు ఏడుస్తా ఉన్నాడు, ఏమని యేసు ప్రభుకి నా హృదయంలో నేను చోటు ఇవ్వనని నేను ఎవరు మాట్లాడుతున్నాడు చెప్పలేదు. యేసు ప్రభుకి నా హృదయంలో చోటు ఇవ్వనని చెప్పలేదు. సహోదరుడా, యేసేపు దేవునికి చోటు ఇచ్చాడు, మరియ దేవునికి చోటు ఇచ్చింది, జ్ఞానులు దేవునికి చోటు ఇచ్చారు, గొర్రెల కాపరులు దేవునికి చోటు ఇచ్చారు. ఈరోజు నువ్వు దేవునికి చోటిస్తావు. ఈరోజు నువ్వు దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే ఇలాంటి క్రిస్మస్ ఎన్నో వస్తాయి, నీ జీవితం అలాగే చచ్చిపోతావు. యేసు ప్రభు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. చివరికి మాట మనం చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నాకు ఇష్టమైన వాక్యం ఇది. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనును కలిసి భోజనము చేయి. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునే అర్హత, దేవుని సింహాసనం మీద ఆయనతో పాటు భోజనం చేసే ధన్యత. నీ బ్రతుకంతా కూడలేదు, తినలేదు, టైం తినలేదు, ఇదే బాగా నీ బ్రతుకంతా. దేర్ ఇస్ ఏ బ్యాంక్వెట్ ఇన్ ద హెవెన్. నేను ఒకసారి చెప్పాను, పెండ్లి విందు ఏంటంటే పెండ్లి విందు, పరలోకంలో పెండ్లి. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఒకవేళ నువ్వు ఎలా వచ్చావో నాకు తెలియదు,
పిలవబడితే వచ్చావో యాక్సిడెంటల్గా వచ్చావో నాకు తెలియదు. ఈరోజు దేవునికి చోటిస్తావు నువ్వు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. నువ్వు ఏర్పరచబడిన గుంపులో నువ్వు ఉండాలంటే ఏసేపు, మరియా, జ్ఞానులు, ఆ గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే దేవునికి చోటిచ్చారు, ఈరోజు నీ హృదయం దేవుని చోటిస్తా. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవునితో మాట్లాడుతూ ఉండగా, ప్రభునితో మాట్లాడుతూ ఉండగా, ఆయన స్వరము నీకు వినిపింప చేయించి ఉండగా చోటిస్తావా? హీఈస్ నాకింగ్ ఎట్ యువర్ డోర్. నీ ఇంటికి వచ్చాడు, నీ హృదయం అనే ఇంటికి వచ్చాడు. నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. హృదయం అనే తలుపు వద్ద నుండి తడుతూ ఉన్నాడు. నా కొరకు నీ హృదయంలో చూపిస్తాను. అయ్యా డాక్టర్ సార్లు ఎన్నోసార్లు ఇచ్చానంటావేమో, ఎన్నోసార్లు ఇచ్చాను. అయితే ఏసేపు వలె, మరియ వలె దేవుడి కొరకు ఏదైనా చేయగలవా? సాహసించగలవా? సాహసించగలవా దేవుని కొరకు? ఏసేపు మరియ వలె ఆ గొర్రెల కాపరులేని ఈ సంతోషకరమైన సువార్తను అందరికీ తెలియజేశారు. నువ్వు నేను మనము తెలియజేసేవారిగా ఉండాలి. నువ్వు నేను మనం తెలియజేసేవారిగా ఉండాలి. తెలియజేద్దాం ప్రభుకి, నేనున్నానయ్యా, నా హృదయం నీకు చూపిస్తాను. ఆ సత్ర భీషమాడు, ఆ నదివాడు ఏడుస్తా ఉన్నాడు. యేసు ప్రభుకి నా హృదయంలో చోటు ఇవ్వలేదు. వాళ్ళందరూ అంటున్నారు, ఇది నాటకం రా, ఇది నాటకం, యాక్షన్ రా, ఇది యాక్షన్, నాటకం. నువ్వు కూడా యాక్షన్ చేస్తున్నావేమో, యాక్షన్ చేస్తున్నావు, నాటకం లాగున్నావేమో, అప్పుడప్పుడు చోటిచ్చి మరలా లోకానుసారంగా జీవిస్తున్నావేమో. పదిలంగా దేవుని హృదయంలో చోటు. ఇక మీదట నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను, నీ వాక్యాన్ని నెరవేర్చడానికి. మరియా దేవుడి యొక్క మాట నెరవేర్చడానికి ఎంత కష్టాన్నైనా భరించింది. ఎంత కష్టాన్నైనా భరించడానికి మరియా, నువ్వు భరించడానికి సిద్ధమా? ఈరోజు తీర్మానం చేసుకో. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా నీ వాక్యాన్ని నేను విడిచిపెట్టను ప్రభా, నీ వాక్యానికి లోబడి బ్రతుకుతా. మనందరం వాక్యం వింటున్నాం, కానీ ఈ వాక్యానికి లోబడి ఉంటుందా? సహనం లేదు, ఓర్పు లేదు, ఈర్ష, ద్వేషాలు, ఓర్పు కొంచెం లేదు, సహనం లేదు. ఎంత ఓర్పు బట్టి ఉంటావు, ఎంత సహనం కలిగి ఉంటావు, దేవుడు పరలోక రాజ్యంలో నీకు బహుమానాలు ఇస్తాడు. నువ్వు ఈ లోకంలో పడే నిందలు, అవమానాలు, అవి కిరీటాలంటే సహోదరుడా, సహోదరి, నువ్వు పడే నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు, అవి కిరీటాలు. అవి నువ్వు పొద్దనుకుంటే నీ కిరీటాలు పోగొట్టుకుంటావు. ఈ శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు ప్రభువా నేను నీ కోసం భరిస్తాను, నీ కోసం, నీ వాక్యం కోసం. వాక్యం చెప్పింది కాబట్టి వాక్యం కోసం నేను చావడానికైనా సిద్ధంగా అని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటావా? యేసు ప్రభుకి నీ హృదయంలో చోటిస్తావా? యేసు ప్రభుకి నీ హృదయంలో చోటిస్తానన్నట్లయితే నీ గుడి హస్తాలైతే నీ కోసం ప్రార్థన చేస్తాను. యేసు ప్రభుకి నా హృదయంలో చోటిస్తానయ్యా. ఈ క్రిస్మస్ నుంచి నా జీవితం మారాలి. ఈ క్రిస్మస్ నుంచి తన సంవత్సరం రాబోతుంది. ఆ సంవత్సరం అంతా నేను ఆశీర్వదించబడాలయ్యా. యేసుక్రీస్తుకి నా హృదయంలో చోటిస్తున్నాను అంటే నీ గుడి హస్తాలెత్తి నీ కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. ఎవరైతే తమ కుడి హస్తాలెత్తి ఈ రోజు తమ హృదయాలు నీకు అప్పగిస్తున్నారు ప్రభువా, నా హృదయంలోకి రా. నిజమైన క్రిస్మస్ నాకు దయచేయి, నిజమైన రక్షణ నా దయచేయి. ఆశీర్వదించబడిన జీవితంగా నన్ను మార్చని ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే తమ పాపాన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నారో, పాపంలో రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువా, ఈ లోకంలో మమ్మల్ని అందరూ రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. మా కోసం రక్తాన్ని చిందించావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం చివరి బొట్టు, చివరి రక్త బొట్టు వాళ్ళందరి కొరకు చిందించావు ప్రభు. ఇక్కడ ఉన్న మా అందరి కొరకు నీ రక్తాన్ని చిందించావు. నీ ప్రేమ ఎంతో గొప్పదైనా, నీ ప్రేమకై స్తోత్రాలు. ఇప్పుడు నా హృదయంలోకి రా ప్రభు, ఎప్పుడైనా నా జీవితాన్ని మార్చేయండి. ఎవరైతే తమ కుడి హస్తాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నారో
వారి చేతులు పట్టుకుని వారిని అంతం వరకు నడిపించండి. మరియు యేసేపు వలె, అలాగే నాయన జ్ఞానుల వలె, గొర్రెల కాపరుల వలె నాయన నీ కొరకు బ్రతికే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేసి. ఎంత కష్టమైన, నష్టమైన, అవమానమైన, నిందలైన, బాధలైన వీటన్నిటిని అనుభవించడానికి వారికి శక్తిని, బాధాన్ని దయచేసి మీ పరిశుద్ధ ఆత్మతో నింపి ఈ క్రిస్మస్ నుంచి వారికి ఆశీర్వాదకరమైన జీవితంగా వారందరూ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. అందరూ చెప్తాం ఆమేన్. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.